దేవాలయాలు, ధార్మిక కేంద్రాలు ముఖ్యంగా చెప్పాలి అంటే మానవ ప్రపంచానికి కావలసినటువంటి విద్యుక్తిని, శక్తిని ప్రసాదించేటువంటి కేంద్రాలు. గర్భాలయంలో విగ్రహాన్ని మాత్రమే చూస్తుంటాం మనం. రాయి మాత్రమే కనపడుతుంది, విగ్రహం రూపంలో విగ్రహం కనపడుతుంది, భగవంతుడు నమస్కారం చేస్తున్నాం కదా. కానీ దానికి విగ్రహం కింద ఉండేటువంటి కొన్ని రకాల రసాయన పదార్థాలు, కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవే శక్తి. అసలు ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు మనం దేవత ప్రతిష్ఠ చేస్తాం. ప్రతిష్ఠ చేసే సమయంలో విగ్రహాన్ని పెట్ట ముహూర్తానికి యంత్రాన్ని పెడతాం కింద. ఆ యంత్రం కింద దాదాపు 64 రకాల వస్తువులు ఉంటాయి. 64 రకాలు ఉంటాయి మనకి. దాంట్లో అష్టధాతువులని, నవపాషాణాలని, తర్వాత పంచలోహాలని, నవరత్నాలని, పంచరత్నాలని, ఇట్లా చూసుకుంటూ పోతే 64 రకాల ద్రవ్యాలు దాంట్లో వేస్తుంటాం. పాదరసం, తాళకం, అబ్రకం, మణిశిల, గంధకం, కృష్ణాబ్రకం, వృద్ధిపాషాణం, జలపాషాణం, ఇట్లాంటి అన్ని రకాల వస్తువులు మొత్తం దాంట్లో వేసిన తర్వాత మీరు చూడండి. అంటే నేను చెప్పడం కాదు, అవన్నీ కలిపిన తర్వాత పాదరసం ఎక్కువ పాలు వేస్తారు. అవన్నీ వేసిన తర్వాత మనం కళ్ళతో చూడలేనంత ఒక శక్తి, వెలుగు కనపడుతూ ఉంటుంది వాటిల్లో. అంటే ప్రాణశక్తి పుట్టుకొస్తుంది. ఆ ప్రాణశక్తి మీద యంత్రాన్ని పెట్టడం ద్వారా యంత్రంలో ఉండేటువంటి మంత్రాలకి ప్రాణం వస్తుంది. ఈ యంత్రం మీద విగ్రహానికి ఇట్లా కింద కోసు ఉంటుంది నాన్న ఒకటి. ప్రతి విగ్రహానికి కూడా, రాతి విగ్రహానికి చూడండి, కింద ఇట్లా పీఠంలాగా ఉంటుంది, కోసులాగా ఉంటుంది. ఇది పైన, ఈ పైన విగ్రహం ఉంటుంది, దీని కింద ఇట్లా కోసులాగా ఉంటుంది. ఈ కోసు వెళ్ళి యంత్రానికి టచ్ అవుతూ ఉంటుంది. ఈ యంత్రంలో కింద ఉండేటువంటి ప్రాణశక్తి యంత్రానికి మంత్రశక్తి ప్రాణశక్తిని ఇస్తుంటే, ఈ యంత్రంలో ఉండేటువంటి ప్రాణశక్తి విగ్రహానికి శక్తిని ఇస్తూ ఉంటుంది. అంత పవర్ఫుల్గా ఉంటారనమాట. మోస్ట్ పవర్ఫుల్. అక్కడ అభిషేకాలు, మనం పూజలు, పుష్పాలు, అక్షతలు, నానా రకాలుగా అభిషేకాలు చేస్తూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా ఏంటంటే లోపల ఉండేటువంటి కెమికల్స్ అన్నిటికీ కూడాను పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పసుపు, కుంకుమ, విభూది, గంధం, అట్లానే రోజు వాటరు, అలానే లవంగాలు, జాజికాయ, జాపత్రి, ఇవన్నీ కూడా కలిపి, పచ్చకర్పూరం కలిపి ఇవన్నీ కూడా అభిషేకం చేస్తుంటాం కదా. ఇవన్నీ వేసినప్పుడు అవి రియాక్షన్ ఇస్తూ ఉంటాయి, కెమికల్ రియాక్షను. ఆ రియాక్షనే శక్తి. సైన్స్ ఇది, గొప్ప సైన్స్. కొన్ని వేల సంవత్సరాల క్రితం మన వాళ్ళు కనుక్కున్నటువంటి గొప్ప సైన్స్. ఆ రియాక్షన్ ఏదైతే ఉంటుందో లోపల, గర్భాలయం అంటే ఎట్లా, తల్లి గర్భంతో సమానమే గర్భాలయం. ఒకటే దారి, రెండో దారి లేదు గర్భాలయానికి. తల్లి గర్భమే గర్భాలయం అంటే. కాబట్టి ఆ గర్భాలయంలో ఈ పవర్ మొత్తం పుట్టినప్పుడు లోపల 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 తిరుగుతూ ఉంటుంది. ఆ శక్తి అంతా లోపల ఉంటుంది. ఈ అర్చకుడు ఎవరైతే ఉంటారో, ఈయన మన పైన షర్ట్ కూడా వేసుకోరు కదా, లోపలికి బయటికి తిరుగుతున్నప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో బయటకు వస్తూ ఉంటుంది. ఈ ఎనర్జీ అర్చకుడి ద్వారా బయటకు వచ్చినప్పుడు, హారతి ద్వారా బయటకు వచ్చినప్పుడు, లోపల ఉన్నటువంటి పుష్పాలు, అక్షతలు బయటికి తీసుకొచ్చినప్పుడు ఈ పవర్ అంతా కూడా బయటకు వస్తూ ఉంటుంది. ఈ బయటకు వచ్చి జనాలు అక్కడ నిల్చొని ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు కదా. దేవాలయం చుట్టూ పవర్ పాస్ అయిపోయి మన మనిషికి ఎంత కావాలో అంత తీసుకున్న తర్వాత మిగిలిన పవర్ ఏదైతే ఉంటుందో ధ్వజస్తంభ రూపంలో ఊరు మొత్తానికి పంచుతూ ఉంటుంది. ఒక యాంటీనా ధ్వజస్తంభం. 3 మేఖలాలు ఉంటాయి, ఇట్లా జెండాలాగా ఉంటాయి కదా ధ్వజస్తంభానికి, అది యాంటీనా. ఈ లోపల ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీని ఊరు మొత్తానికి పంచడానికి తీసుకునేటువంటి ధ్వజస్తంభమే కాదు. ధ్వజ అంటే జన్మ, అది ప్రాణం ఉన్నటువంటి శక్తి అని చెప్పి అర్థం. ధ్వజుడు, ధ్వజస్తంభం. అది కూడా కృష్ణ భగవానుడిని ఆయన ధ్వజుడు అనేటువంటి ఒక ఆయన రోజు పూజ చేస్తూ ఉంటాడు. పూజ చేస్తూ ఉంటే నీకేం వరం కావాలో కోరుకో అంటే, ఏం లేదు స్వామి, నేను నీ చెంతనే ఉండాలి అని కోరుకుంటాడు. అయితే ధ్వజస్తంభ రూపంలో ప్రతి దేవాలయం ముందు నువ్వు ఉండు కాక, నీలో జీవం ఉంటుందని చెప్పి కృష్ణ భగవానుడు ఆయనకు వరం ఇస్తే ధ్వజస్తంభం అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆ ధ్వజస్తంభం దగ్గర నుంచి పవర్ అంతా వెళ్ళిపోతుంటుంది. ఇలాంటి పవరు లోపలికి బయటికి తీసుకొస్తున్నటువంటి ఒక అర్చకుల వారు ఎవరైతే ఉంటారో, లోపల స్వామిని ముట్టుకుంటాడు, పూజ చేస్తూ ఉంటాడు, అలంకారం చేస్తూ ఉంటాడు కదా. బయట సర్వసాధారణంగా ఉండేటువంటి భక్తులు ఎంత పవిత్రమైన స్నానం చేసి వస్తాడు మహా అయితే. అంతకుముందు ఉన్నటువంటి అపవిత్రత ఇంట్లో అయితే పోవట్లేదుగా, అవునా? మరి పూర్వకాలం పద్ధతులు ఏమైనా అనుసరిస్తున్నారా? ఆడవాళ్ళు ఇంట్లోకి రాకూడదు, 2 రోజుల్లో ఇంట్లో రాకుండా ఉంటున్నారు, ఇవన్నీ ఏం లేదుగా, అన్నీ కలుపుతున్నారు కదా. అలాంటప్పుడు మిమ్మల్ని ముట్టుకున్న తర్వాత మరలా దేవాలయం లోపలికి పోయి గర్భాలయంలో స్వామిని ముట్టుకుంటే శక్తి, లోపల ఉండేటువంటి విగ్రహంలో ఉన్నటువంటి శక్తి నిర్జీవం అవుతుంది, కానీ జీవం మరలా వృద్ధి ఎలా కలుగుతుంది?